గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక తెలియని సంపాదించి పెట్టింది మీ ఊర్లో. ఊర్లో చాలా మంది ఏమనుకుంటారంటే మన వృత్తి బట్టి చూస్తారు, ఎంతవరకు సంపాదిస్తున్నాం ఆ సంపాదన చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక్క అటెన్షన్ కదా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నారు. ఊర్లో ఏంటి ఏమైనా కటౌట్లు పెట్టి కొంచెం అలవాటు చేసి ఫ్లెక్సీలు పెట్టి ఎవరన్నా చేశారా? అదైతే లేదులే, కానీ అందరికీ తెలుసు వీడియో చేసేటప్పుడే అందరూ మాస్టర్ వీళ్ళు బాగా చేస్తారు మాస్టర్ అని అప్పుడే మాట్లాడుతూ ఉంటారు ఊర్లో అయితే. ఇంకా టౌన్లో అంటే మేము స్కూల్స్ చేస్తూ ఉంటాం, డ్యాన్స్ స్కూల్స్ మామూలుగా ప్రైవేట్ స్కూల్స్లో శాలరీకి ఎక్కడ చేస్తూ ఉంటాం. ఇంకా డాన్స్ క్లాస్ పెడతారు వాళ్ళకి క్లాస్ లాగే డైలీ క్లాస్ లాగే. ముందు మేము వీడియో తీసేటప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు తీసిన వీడియో తీస్తుంటారు అనేవాళ్ళు. ఇప్పుడు గౌరవిస్తారు. ఇప్పుడు ఎలా వచ్చింది పెళ్ళి అయింది ఇద్దరికి అయిపోయిందా? అయితే ఎవరికి అవకాశం లేదు. ఒకవేళ పెళ్ళి అవ్వకపోయి ఉంటే పిల్లని ఇస్తాం పిలిచి అని చెప్పి ఒక 2 ఏళ్ళు ఆగితే కొంచెం వైరల్ ఇంకా బాగా స్టార్ అవుతారు కాబట్టి ఒక పిలిచి పిల్లని ఇచ్చే వాళ్ళు ఉంటారు. అదైతే లేదు, పెళ్ళి అయితే అయిపోయి కూడా పిల్లలు కూడా ఉన్నారా? ఎంత ఏజ్? తను మరీ యంగ్ గా కనిపిస్తున్నారు. ఎంత ఏజ్? ఎంత ఏజ్ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు లిటరల్లీ. ఏజ్ అయితే ఉంటుంది 30+. 30+ ఉందా? 20s లో ఉన్నట్టే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి రాజశేఖర్ గారి నుంచి ఏమన్నా ఎప్పుడన్నా పిలుపు వచ్చింది అనుకో, ఏంటి మీ స్పందన ఏంటి? నాకు తెలిసి ఆయన పిలుస్తారేమో అనిపిస్తుంది. ఆయన నిన్న రియాక్ట్ అయిన విధానం అదేంటి ట్రెండింగ్ లో సాంగ్ కూడా ఆయన నోట్లోంచి మాట్లాడాలి, ఆయన పాట అని చెప్పడం నాకు ఆయన ఆనందపడ్డారు. అంటే ఇంతమంది నా పాటను మళ్ళీ తెచ్చుకుంటున్నారు అని చెప్పి ఆయన వెంటనే అరుపు అక్కడ విని ఎవరో చిన్నది అరిస్తే విని ఆయన మాట్లాడారు. ఒకవేళ ఆయన నుంచి పిలుపు వస్తే ఏం చేస్తారు? కలవమని ఖచ్చితంగా వెళ్తాం. ఖచ్చితంగా వెళ్ళి అసలు ఆయన అంటే సాంగ్ ఆయనదే కాబట్టి ఇంకేం మాట్లాడాలని అర్థం కాదు. అదైతే హ్యాపీ అసలు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఇక్కడ నుంచి మీ మీద బాధ్యత పడింది, నాకు తెలిసి చాలా ఫాలోవర్స్ పెరుగుంటారు కదా అప్పటికి? చాలా పెరిగారు. ఇప్పుడు మరి ఇక్కడ నుంచి ఎలాంటి వీడియోలు చేయాలని అనుకుంటున్నారు? అంటే ఇలానే వెళ్ళాలి, ఇంకేదైనా కొత్తగా వాళ్ళు అంటే కమెంట్స్ కూడా కొత్తగా చేయండి, కొత్తగా వాళ్ళని చేస్తారు. సో వాళ్ళకి అడిగినట్టే మేము కొత్తగానే చేస్తాం. అది మనకి ముందు నుంచి ప్లానింగ్ ఉంది. అంటే జస్ట్ మామూలుగా రీల్స్ చేస్తూ ఉన్నాం, కానీ యూట్యూబ్లో కూడా బాగా సబ్స్క్రైబర్లు వచ్చారు, ఎక్కువ రీచ్ వచ్చింది. దీనివల్ల ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ముందు నుంచి మేము అనుకుంటా ఉన్నాం, అందరూ చేస్తూ ఉంటారు, మనం కూడా ఒక సాంగ్ చేద్దామని, అంటే ఓన్గా అది ప్లాన్ చేస్తున్నాము. అది కానీ ఓకే అయితే బాగా ఈసారి ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇంకా ఈయన లీడ్ ఉంటుంది కాబట్టి మాకు లీడ్ ఎవరికి అవసరం లేదు, వేరే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము మా ఛానల్లోనే మేమే ఉంటాము, మా బాయ్స్ తీసుకొని కొద్దిగా మంచి సాంగ్ చేద్దామని. అది కానీ ఓకే అయితే ఓన్ సాంగ్స్ కూడా ఏమన్నా చేద్దామనే ప్లానింగ్ ఉందా? అదే ఓన్ సాంగ్ సినిమా పాటను రీమిక్స్ చేయడం అది కాదు, కవర్ సాంగ్ అని కాదు, ఓన్ సాంగే చేయాలి. దానికోసం చూస్తున్నాము. కాకపోతే అది చేయాలంటే కొంచెం బడ్జెట్ కావాలి కదా. ఇక్కడ నుంచి నెల్లూరు టు హైదరాబాద్ టు నెల్లూరు ఉంటుందా రెగ్యులర్ గా? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మేము అనుకోకుండానే చాలా సార్లు తిరిగాము, అది ఖచ్చితంగా ఉంటది. ఇంకా ఫోన్ అయితే ఇంకా వీడికైనా వస్తుంది, నాకైనా వస్తుంది. ఇంకా మనం చెప్తామంటే సమాచారం అక్కడికి వెళ్తుంది. ఆయన అసలు ఏం అడగడు. ఇప్పుడు వీడియోస్ కూడా ఇప్పుడు వేరే వాళ్ళు అయితే కొంచెం పేరు వచ్చిన తర్వాత నేను మీతో చేయను అలా ఉంటది. మీరు చెప్పినట్టు ఇందాక అసలు అదేం ఉండదు. వేరే వాళ్ళు ఎవరు పిలిచినా చేస్తాడు, కానీ మేము పిలిచినా చేస్తాడు. మాతో అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి కూడా మాస్టర్ మీతో వీడియో చేయాలంటే చేస్తాడు, అది నీతో చేయను అని అదేం ఉండదు. అసలు అవన్నీ బాగా చేస్తాడు. చాలా మంది ఇప్పుడు మొన్న శ్రీదేవి డ్రామా క్యాంప్ చేసినప్పుడు కూడా పిల్లగారు అందరూ ఒక్కొక్కరు చేసుకున్నారు. ఆయన అంత అలసిపోయినా కూడా చేస్తానే ఉన్నాడు. అంటే అది ఒకసారి భవానీకి ఇవ్వండి. యాక్చువల్లీ భవానీ మీ బాడీ లాంగ్వేజ్ చూసిన వాళ్ళు ఎవరిని ఏమనుకుంటారంటే, ఎవరో తమిళ్ బాగా ఫేమస్ కొరియోగ్రాఫర్లు ఉంటారు కదా, ఎన్నో సాంగ్స్ చేసిన వాళ్ళు, అంత ఈజీ ఉందన్నమాట మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే. ఆ లుంగి దానికి తోడు కదా, కొంచెం నిజంగానే చెన్నై వాళ్ళు ఎక్కువ లుంగి కట్టుకోవడం చూస్తూ ఉంటాం కదా. తమిళ్లో ఫేమస్ కొరియోగ్రాఫర్ అయ్యి ఉంటారు. మీకు పెద్ద కోరికలు ఏం లేవో స్వామి? ఇప్పుడు వచ్చినాయి కదా, ఓపెన్ అవుతున్నాయి డోర్లు, ఇక్కడ నుంచి కొత్త సినిమాల్లో పిలుస్తూ ఉంటారు. మీకు దీని మీద ఏం కోరికలు లేవు? కోరికలు అనేది ఉంటుంది, కోరిక లేని వాడు ఎవడు ఉంటారు కదా సార్. బాగానే ప్రతి ఒక్కరికి ఉంటుంది కోరిక, కానీ నేను ఏది అతిగా ఆశపడను. ఏదైనా మనల్ని ఎత్తుకుంటూ రావాలి, కానీ మనం ఎత్తుకుంటూ పోయామనుకో దొరకదు. అదే ఎత్తుకుంటూ రావాలి, రాసి పెట్టుకుంటూ వస్తుంది అంతే. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు చెప్పావు కదా, ఎవరినైనా పోయి కలిసారా అని. ఎవరిని మన టాలెంట్ చూసి వాళ్ళు రావాలి, కానీ మనం వాళ్ళ దగ్గర పోతే 10 మంది అట్టుకుంటాం.
నా లెక్కల వరకు అంతే భవాని. కోరికలు ఏంటి అయిపోయింది, ఏదో ఒక కోరిక ఉంటుంది కదా, ఈ హీరోకి నేను పక్కన కనిపించాలి, లేదంటే ఈ హీరోకి నేను ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలి, అలాంటి కోరిక ఏమన్నా ఉందా? కోరికలు అదంతా జరగదు కదా భవాని. అసలు- మన నేను చెప్పేది కోరికలు ఉంటాయి, అదంతా జరగదు. జరగదని ఎలా అనుకుంటాం? ఇప్పుడు మీరు సినిమాల్లోకి వస్తారని మీరు ఊహించారా? వాస్తవంగా ఇదంతా అంటే మన టాలెంట్. ఇప్పుడు మనల్ని మన టాలెంట్ని చూసే కదా వాళ్ళు పిలిచారా, మనం రాలేదు కదా. అంటే మీరు అన్నట్టు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు లారెన్స్ మాస్టర్ ఉన్నాడు, ఆయన హీరో అయిపోయారు, డైరెక్టర్ అయిపోయారు. ఆయన యాక్చువల్లీ ఎక్కడో వెనకాల 4వ రోలోనో 3వ రోలోనో ఉంటే చిరంజీవి గారు గుర్తించి పిలిచారంట. పిలిచి ఒక సినిమా ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఏకంగా నాగార్జున గారు ఒక సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఆయన హీరో కూడా అయిపోయారు. ఆయన ఊహించింది కూడా కాదేమో నాకు తెలిసి. ఆ 4వ రోలో ఉన్నప్పుడు అమ్మ మనకి రెగ్యులర్గా ఈవెంట్స్ వస్తే బాగుంది, రెగ్యులర్గా ఇలా తీసుకుంటే చాలు, డబ్బులు లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా డైలీ వచ్చే వేజ్ అని అనుకుని ఉంటారు. ఎంత స్థాయికి వస్తారని ఆయన కూడా ఊహించుంటారు. అవును, చెప్పేది ఏంది అది, అదంతా ఎవరైనా గుర్తిస్తేనే. ఈరోజు గుర్తింపు మీకు స్టార్ట్ అయింది. నేను చెప్పేది కూడా మనల్ని గుర్తించి రావాలని చెప్తానండి నేను కూడా. ఓకే. లారెన్స్ మాస్టర్ లాగా నేను కూడా చెప్పేది, మనల్ని ఇప్పుడు లారెన్స్ మాస్టర్ కూడా ఒకరి దగ్గర పోలేదు కదా, ఆయన టాలెంట్ ఆయన చూపించుకున్నాడు. రియల్గా ఆయన దగ్గర ఉన్న టాలెంట్ ఆయన చూపించుకున్నాడు. ఆయన టాలెంట్ని చూసి పెద్ద పెద్ద వాళ్ళంతా గుర్తించి మరీ పేదవాడిలో ఉన్నాడు రా, వీడిని ఎట్టయినా కొద్దిగా లైన్లో పెట్టుకోవాలనేసి టాలెంట్ని వేస్ట్ చేయలేదు. అలాంటి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించాలి అని. అంటే ఓకే, మొదటి సినిమా మీకు రెమ్యూనరేషన్ ఇచ్చి ఉండరు, రెగ్యులర్గా జరిగేదే. చాలా మందికి మొదటి సినిమాకి పిలుస్తారు, పిలిచే అవకాశం ఇవ్వడం కూడా ఒక గొప్పతనం. దానికే అభ్యంతరం, నేను అదే అభ్యంతరం చెప్పట్లేదు. మీ గొప్పతనం, మీరు అది గొప్పతనం, గ్రాటిట్యూడ్ ఉంటుంది నాకు చాలా గొప్పతనం. అదే మీకు మనసులో కృతజ్ఞత భావం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా చెప్తున్నాను, హీరో గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ మా టాలెంట్ గుర్తించి, అది కాకుండా నెల్లూరు వెళ్ళనే లోపల డైరెక్టర్ గారికి, ఓహో నెల్లూరులో కూడా మన వాళ్ళు ఎంతమంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వదులుకోకూడదురా, హీరో గారికి చెప్తే అంట తీసుకొచ్చి చేద్దాం, లింగమా పర్ఫెక్ట్ సూపర్గా ఉందని చెప్పి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, అంత మాస్ బీటే, చేద్దామని చెప్పి. మీకు మామూలుగా బాగా ఇష్టమైన స్టెప్స్ ఏంటి? ఏదన్నా ఇప్పుడు చిరంజీవి గారు వేరే స్టెప్ లాంటిది అలాగే ఏదో ఉంటాయి కదా కొన్ని సినిమాలు. నాకంతా మాస్ బీటే, క్లాసులు కుదరవు నాకు. ఏదైనా మాస్ బీటే, లింగి కట్టుకుని కానీ పంచి కట్టుకుని కానీ ఏది వేసినా ఇక కుమ్ముడు అంతే. ఇప్పుడు ఎక్కడన్నా ఐ మీన్ ఏ ఈవెంట్ లోనో దేనిలోనో మ్యూజిక్ వచ్చి డీజే పెడితే ఆగరా మీరు? ఇంకా అసలు సాంగ్ పెడితే ఆగం, డీజే దాకా దేనికి, సాంగ్ చెవులు వినపడితేనే ఆగం. ఆ హీరో ఈ హీరో అనే భేదం కూడా లేదు, అది మనకు సంబంధం లేదు, వేసేది అంతే. మీకు ఎవరు ఇష్టం అసలు? ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే నాకు చిరంజీవి గారు. ఎందుకు? ఏ ఏజ్ నుంచి? ఏజ్ అంటే చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఆయన డాన్స్కే ఫేదా అనమాట. అవును, డాన్సర్ ఏంటి పేరే చెప్తారు ఖచ్చితంగా. ఆయన ఏం చెప్పినా ఒక స్టైల్ వచ్చేస్తుంది. చిరంజీవి గారు చెప్పారంటే ఒక డైలాగ్ కొట్టినా కూడా స్టైల్ వస్తుంది. అభిమానం ఉన్నప్పుడు ఇంకా ఏది చేసినా మనకి అద్భుతంగానే కనిపిస్తుంది. మీకెవరు? మీకు యంగ్స్టర్స్ కాబట్టి యంగ్ జనరేషన్ లో కూడా ఉండొచ్చు. అల్లు అర్జున్ గారు ఉన్నారు, చరణ్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు. మీకెవరు ఇష్టం? నాకు నాకైతే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు డాన్స్ గురించి స్టైల్ అంటే నేను అప్పుడు ఖుషి నుంచి అప్పుడు ఆ స్టైల్, హెయిర్ స్టైల్ కానీ నాకు అదేందో అది అక్కడి నుంచి నాకు ఇష్టం. ఆయన అంత యాక్టింగ్ అంటే అయ్యే చూస్తుంటారు, పవన్ కళ్యాణ్ అంటేనే అదే ఇష్టం. ఇంకా డాన్స్ విషయంలో అయితే ఇంకా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చాలా మంది ఉన్నారు. డాన్స్ వీళ్ళందరూ ఇష్టం. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఒకటి ఉంటుంది తెలుసా, అంటే ఆయన చాలా చిన్న స్టెప్స్ సులువుగా వేసేస్తారు, బట్ ఆయనలాగా ఎవరు వేయలేరు మాట్లాడుకుంటే. అది ఒక బంగారం స్టెప్ కానీ స్టైల్ అది ఇలా ఉంటది.